హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. చూడండి, మెత్తగా స్పాంజీగా ఊరికి అలా పట్టుకుంటూ నలిగిపోతున్నాయి. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. బాగా 2 to 3 times వాష్ చేసుకోండి. ఒక 4 to 5 hours వరకు నానబెట్టేసాను. చూడండి, ఇలా పప్పు అనేది లావుగా వస్తుంది నానితే. ఇంకా మనము ఏదైతే అన్నము చేసుకుంటామో ఇంట్లో, దాంట్లో కొంచెం అన్నం తీసుకొని వేసుకోండి. ఇంకా చూడండి, ఇంకా నేను ఇడ్లీ పిండి రుబ్బుకుంటున్నాను. మీరు కూడా ఇలానే రుబ్బుకోండి. ఇడ్లీలు మటుకు చాలా బాగుంటాయి, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఇంకా వాటర్ అనేది కొన్నే వేయండి, ఎక్కువ వేయద్దు. చూడండి, ఇలా గట్టిగా వస్తుంది పిండి. అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా ఉంటుంది. చూడండి, అలా అలా ఉంటే చాలు. మరీ మెత్తగా వాటర్ లాగా చేయొద్దు. ఇంకా శ్రీ లలిత ఇడ్లీ రవ్వ, ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఈ రవ్వ నేను కొలతలతో తీసుకుంటున్నాను. నేను 1 కప్పు మినపప్పు వేసాను కాబట్టి 2 కప్పుల రవ్వ వేస్తున్నాను. మీరు 2 కప్పుల రవ్వ మినపప్పు తీసుకుంటే 4 కప్పుల రవ్వ వేసుకోండి. కొలతలతో చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, 2 కప్పుల రవ్వ వేస్తున్నాను. ఇంకా ఇది చాలా సన్న రవ్వ చూపించాను కదా ప్యాకెట్, ఆ ప్యాకెట్ తీసుకొని చేసుకోండి. ఇంకా 2 to 3 times వాష్ చేసుకోండి. సన్న రవ్వ కాబట్టి నిదానంగా కలుపుతూ వాష్ చేసుకోండి. చూడండి, ఎంత సన్నగా ఉందో, అసలు పట్టుకుంటేనే కనిపించటం లేదు కదా, చల్లగా ఉంది. చూడండి, ఇంకా నేను వాష్ చేసుకున్నాను. వాటర్ లేకుండా గట్టిగా ఆ వాటర్ అనేది తీసేసి వేయండి. మనం ఏదైతే మినపప్పు రుబ్బుకున్నామో, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు అలానే వేయండి. ఇది ఇంకా మనం వేసాం కదా, బాగా మిక్స్ చేయండి మినపప్పు రవ్వ. ఇంకా ఇవి 2 బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ లేస్తానే ఇడ్లీ చాలా బాగా వస్తుంది, కొంచెం పొంగుతుంది కూడా పిండి అనేది. చూడండి, నేను బాగా కలిపేశాను. ఈ విధంగా వచ్చేటట్టుగా మీరు కూడా ఇడ్లీ పిండి రెడీ చేసుకోండి. మా వీడియో చూస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఇంకా నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచి మూత తీసి చూడండి కొంచెం పొంగింది. నేను గంటతో ఇలా అంటాను. చూడండి, బూడు అంటే పొంగిందనమాట. చూడండి, ఇంకా ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక చిటికెడంత సోడా వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చిటికెడంత సోడా వేస్తున్నాను. మీరు కూడా అంతే వేసుకోండి, ఎందుకంటే పొంగనీకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇంకా బాగా కలపండి. ఈ విధంగా వచ్చేటట్టుగా చేసుకోండి. ఇడ్లీ పిండి చాలా బాగుంటాయి. చూడండి, ఉప్పు సోడా అన్నీ వేసాక ఇంకా స్పాంజీగా మెత్తగా ఉంది రవ్వ కూడా, చూస్తుంటే తెలిసిపోతుంది. ఇంకా ఒక 10 minutes పక్కన పెట్టేసేయండి అవన్నీ వేసాక. ఇంకా మనం ఇడ్లీ పాత్ర తీసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని తగినంత. ఇంకా మనం ఇడ్లీ గిన్నెలు తీసుకొని చిటికెడంత నూనె వేస్తే ఆ గిన్నెలకు అనేది అంటదు అనేసి నేను నూనె వేస్తున్నాను. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తాయి. ఈ చిన్న చిట్కా యూస్ చేయండి, చాలా బాగుంటాయి. తీసేదానికి కూడా ఉడికి అలా పట్టుకుంటే స్పూన్తో వచ్చేస్తాయి. నేను మామూలు చేత్తో అయినా కూడా నూనె పెట్టచ్చు, నేనైతే స్టిక్తో పెడుతున్నాను. చూడండి, పిండి అనేది ఎంత మెత్తగా ఉందో. ఇంకా నిదానంగా గంటతో తీసి ఆ 4 plates ఉన్నాయి కదా ఇడ్లీవి, దాంట్లో వేసుకోండి. ఎక్కువ వేయద్దు, అది ఎంతైతే ఉందో రౌండ్గా అంతే వేసుకోండి. మరి ఎక్కువ వేసినారంటే పొంగిపోతుంది, అంటే మొత్తం జిగజిగ అయిపోతుంది, కింద పడిపోతుంది. ఎందుకంటే కింద వాటర్ ఉంటాయి కాబట్టి ఇడ్లీ ప్యాన్లో. చాలామంది ఇడ్లీ అయితే దోశ పిండితో కూడా చేస్తారు. నేనైతే ఇడ్లీ రవ్వతోనే చేస్తున్నాను. చాలా మెత్తగా బాగుంటాయి. చూడండి, ఈక్వల్గా వేసాను నేను, మీరు కూడా అలానే వేసుకోండి. పొంగేసరికి బాగా ఇడ్లీ బాగుంటుంది. చూడండి, ఇంకా నేను ఇడ్లీ గిన్నెలో పెట్టేస్తున్నాను. ఒక చెంబు నీళ్ళు పోసాను ఆ కొలతలతో. ఇంకా నేను పెట్టేస్తున్నాను. ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పెట్టుకోండి. సిమ్లో పెట్టండి, హైలో పెట్టకండి. ఇంకా అంతలోపు మనకు ఇడ్లీలోకి చట్నీ కావాలి కదా, నేను చిన్న సైజు అంత చింతపండు సైజు నానబెట్టుకున్నాను ముందుగానే. చూడండి, స్టవ్ మీద పెట్టేసాను నేను.
ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి, ఇంకా నేను మూత తీసి చూస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. చూడండి, నేను చెప్పాను కదా పొంగుతుంది, మొత్తం ఈక్వల్గా వస్తుంది అనేసి, వచ్చేసింది. ఇంకా మనం ఇడ్లీ అయిపోయింది. ఇంకా అది పక్కన తీసుకొని చూడండి, మెత్తగా ఉన్నాయి. ఉడికి అలా పట్టుకుంటే ప్రెస్ అవుతుంది. హాట్ బాక్స్ తీసుకొని చూడండి, ఇట్లా ఊరికే స్పూన్తో అంటే వచ్చేస్తున్నాయి. చూస్తూ ఉంటేనే చాలా బాగున్నాయి కదా. ట్రై చేయండి, బాగుంటాయి. చిన్న పిల్లలు కూడా తింటారు ఈ ఇడ్లీలు. చూడండి ఎంత బాగున్నాయో. చూడు, స్పాంజీగా అసలు పట్టుకుంటా అంటే ఊరికే అలా మెత్తగా ఉన్నాయి. ఇంకా మనం అంతలోపు చట్నీ రెడీ చేసుకున్నాము. నేను ముందుగానే శనగగింజలు వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఇంకా చింతపండు మీకు ఆల్రెడీ చూపించాను. ఇంకా ఇప్పుడు మనము చిటికెడంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాము. శనగగింజలు గ్రైండ్ అయ్యాక చింతపండు మనం ఏదైతే నానబెట్టుకున్నామో, నేనైతే కర్రీ కూడా నానబెట్టుకున్నాను, అందుకని ఎక్కువ నానబెట్టుకున్నాను. దాంట్లోనే చూడండి, చింతపండు తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ దీంట్లో వేసేయండి కొన్ని. ఇంకా గ్రైండ్ చేసేయండి. ఈ చట్నీకి చాలా బాగుంటుంది. నేను చూపించినట్టు చేయండి. కొన్ని వాటర్ వేయండి. ఇంకా మిక్సీ గ్రైండ్లో పెట్టేసేయండి. చూడండి, చట్నీ కూడా ఎంత బాగుందో అసలు చూస్తుంటే. దీంట్లో కొంచెం ఎర్రగడ్డ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, నేను ఇంకా సర్వ్ చేసుకుందాం అనేసి పెట్టుకునేసాను. ఇంకా ఇడ్లీలు తింటుంటే చాలా బాగుంటాయి. చూడండి, పట్టుకుని నలిగిపోతుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.